కాంగ్రెస్ సర్కార్ తీరుపై హుజూర్నగర్ బీఆర్ఎస్ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి నిప్పులు చెరిగారు. పాలన చేతకాక కాంగ్రెస్ పార్టీ నోటీసుల పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని మండిపడ్డారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రాజెక్టులపై ఏమాత్రం అవగాహన లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల 50 లక్షల ఎకరాల పంట 1 కోటి ఎకరాలకు పెరిగిందన్నారు. అటువంటి కాళేశ్వరంపై కనీస అవగాహన లేకుండా ఉత్తమ్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పాలిటిక్స్ ను పక్కన పెట్టి పథకాలపై దృష్టి పెట్టాలన్నారు ఒంటెద్దు నరసింహారెడ్డి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడిచే విధానము, పరిపాలనా విధానం చూస్తుంటే ఒక కక్షపూరితమైన ప్రతీకార రాజకీయాలకు తెరలేపినట్టుగా నడిపిస్తున్నట్టుగా మనం భావించవచ్చు. ఇక్కడ ఘోరం ఏంటంటే అసలు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి చదువుకున్నాడా, ఈయనకు చదువు రాదా, ఏలుముద్రగాడా, అసలు ఈ ప్రాజెక్టుల గురించి అవగాహన లేమి, పరిజ్ఞానం లేకపోవటము ఈ రాష్ట్ర రైతాంగానికి ఒక శాపంలాగా మారింది. ఆయనకేమో మళ్ళీ 2 మంత్రిత్వ శాఖలు ఇచ్చారు, పౌర సరఫరాలు కూడా ఆయనకే ఇచ్చారు. బ్యారేజీకి డ్యామ్కు తెలియదు, ఈయనకు కుంటలు ఆడినో తెలియదు, వాగులు ఆడినో తెలియదు, నీళ్ళు ఆడించిపోతాయో తెలియదు, కాలువలు ఎట్టుంటాయో తెలియదు. ఈయన ఇప్పుడు కాళేశ్వరం గురించి మాట్లాడే మొగోడు అయిపోయింది. ఇవాళ కాళేశ్వరం అంటే తెలంగాణ ప్రజలందరికీ తెలుసు, నీళ్లు బారించుకున్న రైతులకు తెలుసు, పండించిన రైతులకు తెలుసు. కాళేశ్వరం అంటే ఓన్లీ డ్యాములు, బ్యారేజీలే కావు. 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21